హాయ్ ఫ్రెండ్స్, ద్వారకా మార్బుల్ షీట్స్. ఈ మార్బుల్ షీట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, అలాగే వీటి రేటు ఎంత, ఇవి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అలాగే ఫైర్ ప్రూఫా, అలాగే ఈ మార్బుల్ షీట్స్ యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుంది, అలాగే వీటిని కావాలి అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అలాగే మన ఇంటికి ప్లాస్టింగ్ పెయింటింగ్ అవసరం లేకుండా ఇవి ఎన్నేళ్లు పనిచేస్తాయి, అలాగే వీళ్ళు మనకి గ్యారంటీ ఏమన్నా ఇస్తున్నారా, అలాగే ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, డీలర్షిప్స్ ఇలాంటివి తీసుకోవాలంటే ఎలా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈ వీడియో అండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో వ్యూయర్స్, దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ Dwarakhasai కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ తణుకు. నేను ఈ కంపెనీ సిఇఓని, అలాగే ఇప్పుడు ఈయన పంజా గణేష్ గారు ఈ కంపెనీ ఎండి గారు. సురేష్ గారు, మీ కంపెనీ డీటెయిల్స్ ఏంటి సార్? మా కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి మాది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ అండి. ఇప్పుడు మా కంపెనీ నుంచి ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ తరపున రిలేటెడ్ సర్వీసెస్ ఏంటంటే బిల్డింగ్ ప్లానింగ్ కానీ, డిజైనింగ్ కానీ, అలాగే చాలా చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ కానీ అన్ని చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏంటంటే ఇంటీరియర్ పర్పస్ లో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మా కంపెనీ నుంచి మేము రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. సురేష్ గారు, మీ ప్రోడక్ట్ ఏంటి, మీరు ఇచ్చే ఇంటీరియర్ సర్వీసెస్ ఏంటి? సర్వీసెస్ అండి, మా ప్రోడక్ట్ సర్వీసెస్ వచ్చేసి మేము మా కంపెనీ నుంచి మేము Dwarakhasai కన్స్ట్రక్షన్ నుంచి ఇంటీరియర్స్ నుంచి రిలీజ్ చేసేది ఏంటంటే, ఒకటి ద్వారకా మార్బుల్ షీట్ అండి. మీరు చూసినట్టయితే ద్వారకా మార్బుల్ షీట్ ఒకటి, తర్వాత ద్వారకా ఫ్లోర్ షీట్ అండి, తర్వాత ఫ్లోర్ కి అలాగే సీలింగ్ ప్యానల్స్, తర్వాత వాల్ ప్యానల్స్, తర్వాత వాల్ పేపర్స్, ఫోమ్ షీట్లు, ఇవన్నీ కూడా మా కంపెనీ నుంచి మేము ఇంటీరియర్ పర్పస్ లో ఈ సర్వీసెస్ అన్ని మా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి. సురేష్ గారు, మీరు ముందుగా ప్రొవైడ్ చేసే మీ ప్రోడక్ట్ ఏంటి, దాని వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా మనం ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ద్వారకా మార్బుల్ షీట్ అండి. ఈ ద్వారకా మార్బుల్ షీట్ ఏంటంటే మనకి వాల్ కి యూజ్ చేస్తారు, వాల్ కి అలాగే సీలింగ్ కి, కబోర్డ్స్ కి, అలాగే మనం డిఫరెంట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ద్వారకా మార్బుల్ షీట్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ కానీ ఇప్పుడు అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది పీవీసీ మార్బుల్ షీట్ అనమాట. ఈ పీవీసీ మార్బుల్ షీట్ లో యూవీ మార్బుల్ షీట్ అని కూడా దీన్ని అంటారు, డెకరేటివ్ షీట్ అని కూడా దీన్ని అంటారు. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం వాల్ కి ప్లాస్టింగ్ కానీ, మొక్క కానీ, పెయింటింగ్ కానీ ఇవేమి అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా ఈ వాల్ కి అనేది ఈ యొక్క షీట్ అనేది మనం స్టిక్ చేయొచ్చండి. ఎలాగా అనేది ప్రాసెస్ అంటే కనుక నేను గమ్తో స్టిక్ చేయొచ్చు. వాల్ కి ప్లాస్టింగ్ అనేది ఇప్పుడు లైట్ వెయిట్ బ్రిక్ తో యూజ్ చేస్తే కనుక లైట్ వెయిట్ బ్రిక్ కానీ, సిమెంట్ బ్రిక్ కానీ యూజ్ చేస్తే సింగిల్ లేయర్ అనే ప్లాస్టింగ్ అనేది అవసరం అండి దీనికి. ఎలాగంటే ఇప్పుడు సింగిల్ లేయర్ అని ఎందుకు అని మనకి ఇది వస్తాయి, ప్లాస్టింగ్ లేదన్నారని మీరు అనుకోవచ్చు. అది మెయిన్ గా ఎందుకు అనే విషయానికి వస్తే కనుక మనకి లైట్ వెయిట్ బ్రిక్ అయినా, తర్వాత మనం సిమెంట్ బ్రిక్ అయినా, రెడ్ బ్రిక్ అయినా యూజ్ చేసినప్పుడు పాయింటింగ్ అనేది పెట్టుకోవాలండి. పాయింటింగ్ అనేది ఎందుకంటామంటే అది సర్ఫేస్ అనేది ఈవెన్ గా ఉండాలండి. ఇప్పుడు ఈ షీట్ వచ్చి సైజ్ వచ్చేసి 8x4 సైజు, 8x4 సైజు ఉంటుంది. 8x4 స్క్వేర్ ఫీట్ అంటే మొత్తం 32 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఇప్పుడు ఈ షీట్ అనేది 8x4, 8 హైట్, 4 వెడల్పు ఈ షీట్ అనేది మన గోడ స్టిక్ చేయాలంటే సర్ఫేస్ అనేది ఈవెన్ గా ఉంటే కనుక మన గోడకి ఎలాగైనా స్టిక్ అవుతాయి. దాని గురించి అని చెప్పి ఈవెన్ సర్ఫేస్ కోసం మన పాయింటింగ్ అనేది, ప్లాస్టింగ్ అనేది అవసరం. తర్వాత పెయింటింగ్ అవసరం లేదు, మొక్క అవసరం లేదండి. ఇప్పుడు దీనికి కంపారిజన్ చూసుకుంటే కనుక ఇప్పుడు కాస్ట్ పరంగా ఇది మీకు ఇప్పుడు అది 100% అవుతుంది మొత్తం అనుకుంటే కనుక ఇది 70% లోనే మీకు వర్క్ అనేది ఫినిష్ అయిపోద్ది. పైగా ఏంటంటే విత్ టైం కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అండి. అడ్వాంటేజ్ విషయంలోకి వస్తే కనుక మెయిన్ గా అడ్వాంటేజ్ ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, అలాగే ఏంటంటే ఈజీ టు ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. వాటర్ ప్రూఫ్ అనేది మీకు ఎలాగ తెలుసు చూపిస్తాం మనం ఎలాగైనా ఇప్పుడు పర్పస్ లోని. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్, అసలు ఫైర్ ఎంతవరకు రెసిస్ట్ చేయగలరు, ఇది 150 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఈ ఫైర్ అనేది రెసిస్ట్ చేయగలదండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఈజీ టు ఇన్స్టాల్ పెయింట్, అలాగే పుట్టి కానీ, మన ఈ ప్లాస్టరింగ్ కానీ ఇవి అనేది మనం చూసుకుంటే కనుక మీకు ఇది 10 to 15 డేస్ అనేది టైం తీసుకుంటుందండి. ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్ ఉంది, అలాగే మనం పుట్టి సెక్షన్ ఉంది, అలాగే ఏంటంటే ప్లాస్టింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనం పుట్టిలోకి వస్తాం. పుట్టి తర్వాత పెయింటింగ్ వేసుకుంటాం. దానికి విషయానికి వచ్చేసరికి మనం ఏంటంటే పుట్టి పెయింటింగ్ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే విత్ ఇన్ 10 to 15 డేస్ అనేది టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మన షీట్కి వచ్చేసరికి ఏంటంటే మీరు బిల్డింగ్ కానీ, ఇంకా ఏదైనా ఆఫీస్కి కానీ, ఎప్పుడు పెళ్ళిళ్ళు కానీ, ఇంకా ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు కానీ, మీరు అర్జెంటుగా ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్న టైం కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంలో మీకు ఇది విత్ ఇన్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే కనుక ఒక బిల్డింగ్ వచ్చి పెయింటింగ్ తో, మక్కుతో ఇవన్నీ చేసినట్టయితే 10 to 15 డేస్ పడితే
దీనికి 3 to 4 days అనేది టైం తీసుకుంటుందండి. దానికి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ పరంగా ఇవన్నీ మీరు ప్లాస్టింగ్ కానీ పెయింటింగ్ కానీ పుట్టి కానీ ఇవన్నిటితో ఏంటంటే 3 years ఒకసారి మీరు మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. దీనికైతే మనం డైరెక్ట్గా షీట్ 10 years దాకా కూడా ఎటువంటి చేంజ్ చేయక్కర్లేదు. 10 years వారంటీ మనం ఇస్తాం కంపెనీ నుంచి. ఎటువంటి ఫైర్ రెసిస్టెంట్ అని చెప్తున్నాం, ఫైర్ వల్ల ఇబ్బంది జరిగిన అలా ఇష్యూస్, ఇంకా వాటర్ ప్రూఫ్ అంటున్నాం, వాటర్ వల్ల ఇబ్బంది జరిగిన ఏది జరిగినా సరే మనం ఏంటంటే దానికి షీట్ ఇన్స్టాలేషన్ చేసి 10 years మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఫస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ దీనికి డిఫరెంట్గా పెడతారు. 3 years ఒకసారి పెయింటింగ్ అని మార్చుకోవాలి. మళ్ళీ మొక్క అనేది తడితే ఊడిపోతుంది. వాటర్ అనేది తడిసింది అనుకోండి, దానికి ఏంటంటే మొక్కు వెంటనే వాటర్ నుంచి గ్యాప్ వచ్చేసి ఇంకా పెచ్చల కింద ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకెన్నాళ్ళైనా మీరు ఈ డస్ట్ ప్రూఫ్ అండి. మెయిన్గా డస్ట్ ప్రూఫ్ ఏంటంటే వాటర్ ఒకవేళ డస్ట్ మీ ఇంట్లో అంత మామూలుగా కింద ఎలాగా ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అనేది ఈ వాల్స్కి వచ్చినా సరే తడిగొడ్డించుకుని తుడుచుకుంటే పోతుందండి. అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రైజ్ అని చెప్పాను కదండి. ప్రైజ్ మీరు ఇవన్నీ చేసుకుని డిఫరెంట్గా 3 years ఒకసారి మళ్ళీ 3 తర్వాత ప్రతి 3 years మార్చుకోవాలి. అంటే 10 years 3 సార్లు మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు పెయింట్గా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఖర్చు అయితే 3 సార్లు కలిగితే 3 లక్షలు అవుతుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 1,50,000 అయిపోద్ది. అంటే హాఫ్ అమౌంట్ దగ్గర 50% 60% అనేది ఫస్ట్ టైం తీసుకుంటుంది. అంటే నెక్స్ట్ నుంచి మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ 40 years దాకా లైఫ్ అండి. అంటే బిల్డింగ్ లైఫ్ దాదాపు వచ్చేస్తుంది. బిల్డింగ్ లైఫ్ 50 years 60 years ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ స్టైల్లో చేస్తే కనుక 60 years 70 years ఈ బిల్డింగ్ లైఫ్ అనేది. ఇప్పుడు మెయిన్గా మనం ఏంటంటే ఈ షీట్ అనేది బిల్డింగ్ లైఫ్ దాదాపు వచ్చేస్తుంది. మెయిన్గా అది అడ్వాంటేజ్ అని చూసుకోవచ్చు. ఇప్పుడు కాస్ట్ చెప్పాను, అలాగే మెయిన్ అడ్వాంటేజ్ చెప్పాను మీకు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మా ప్రోడక్ట్ ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్స్ మీ ప్రోడక్ట్ ని ఎలా కొనాలి మీ దగ్గర నుంచి? కస్టమర్ మా దగ్గర నుంచి ప్రోడక్ట్ ఎలా కొనాలనేది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మా దగ్గర నుంచి కస్టమర్ ప్రోడక్ట్ అనేది ఎలా తీసుకోవాలంటే మాది ఒక నెట్వర్కింగ్ టైప్ అండి. ఇప్పుడు మా కంపెనీ నుంచి మనం నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది ఎలాగా అనేది ఏంటంటే ఫస్ట్గా మా కంపెనీ నుంచి ప్రతి ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారండి. ప్రతి జిల్లాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. అలాగే ప్రతి మండలానికి మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఏంటంటే ప్రతి మండలానికి ఒక డీలర్ ఉంటారు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కస్టమర్ పలానా ఒక ఏరియా నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేశారు అనుకోండి. ఖమ్మమో వరంగల్ కరీంనగర్ ఏదో డిస్ట్రిక్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ నుంచి కాల్ చేశారు. వరంగల్ నుంచి కాల్ చేస్తే ఏంటంటే మాకు ఆ ఏరియాలో అతనికి ఏమనుకున్నారు, ఒక బిల్డింగ్ మొత్తం వేయాలనుకున్నా, లేదంటే నార్మల్గా ఒక వాల్కి వేయాలనుకున్నా, ఒక టీవీ ఇంటికి వేయాలనుకున్నా, అతనికి ఏదైనా రిక్వైర్మెంట్ అయ్యి ఉండొచ్చు. మా షీట్ ఎక్కడైనా యూజ్ చేయాలనుకోవచ్చు, బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మెయిన్గా అతను యూజ్ చేయాలనుకున్నా అక్కడ వరంగల్ నుంచి కాల్ వచ్చింది కాబట్టి మా కంపెనీ వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అతను గూగుల్ ద్వారా రీచ్ అవ్వచ్చు, మా కంపెనీ వెబ్సైట్ ద్వారా రీచ్ అవ్వచ్చు. లేదంటే ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ కానీ స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో కాల్ చేసినా సరే అతను వెంటనే మా కంపెనీ వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి ఆ వరంగల్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటే కనుక డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ అనేది ఇస్తారండి. ఇచ్చి ఒకవేళ డీలర్షిప్ కావాలన్నా అక్కడ వరంగల్లో డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చి అతను కాంటాక్ట్ చేపిస్తారు. అంటే ఒక నెట్వర్క్ టైప్లో మా నుంచి మీరు మాకు కాల్ చేస్తే కనుక మేము డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చి మీకు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అలాగనమాట ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, డీలర్కి అనేది మండల వారిగా వరంగల్ డిస్ట్రిక్ట్ లో డీలర్షిప్ అనేది ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత ఆ డీలర్ ఏం చేస్తారంటే కస్టమర్కి వర్క్ చేస్తారు. కస్టమర్కి ఎలా వర్క్ చేస్తారంటే అతను ఏదైనా వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఏదైనా మండలం అనుకోండి, ఆ మండలం అయితే కనుక మనకి అతనికి ఆ మండలంలో ఏదైనా వర్క్ వస్తే కనుక అతను టైఅప్ చేస్తారనమాట. అది ఒకంతా కూడా మా కంపెనీ నుంచి మేము నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేసాం. మీరు ఎలా కాంటాక్ట్ అయినా సరే మేము అనేది విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అలాగే ఏంటంటే వర్క్ కూడా విత్ ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తాం. కాదండి కస్టమర్ అనేది ఈ టైప్లో మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది. అలాగే డీలర్షిప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు కదా, అది మీ దగ్గర నుంచి మేము ఎలా తీసుకోవాలండి? అది డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ మనం ఎలా తీసుకోవాలనేది ఏంటంటే సేమ్ ఇప్పుడు కస్టమర్ కి రీచింగ్ ఎలా అనేది ఇప్పుడు చెప్పాను కదండి, సేమ్ దేనికి సేమ్ అదే నెట్వర్క్ అండి మాది. ఇప్పుడు కస్టమర్ అనే ఇప్పుడు డీలర్షిప్ తీసుకోవాలనుకున్నా, డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలనుకున్నా వాళ్ళు మా కంపెనీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కంపెనీ వెబ్సైట్ లోకి చూసి దాంట్లో ఫామ్ ఫిల్ చేస్తే సరిపోద్ది. లేదనుకుంటే ఇప్పుడు సేమ్ ఇందాక చెప్పినట్టు ఈ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ చేసినా సరే మేము రెస్పాండ్ అవుతాం. ఆ ఏరియా ఇప్పుడు మీరు తీసుకోవాలనుకున్న ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏపీలో తీసుకోవాలనుకుంటున్నారు, లేదంటే తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు.
తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాకు మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసినా మీరు ఏ డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో మాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మేము మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ డిస్ట్రిక్ట్ అవైలబుల్గా ఉందా లేదా, వేరే వాళ్ళు తీసుకున్నారా. ఇప్పుడు మేమేంటంటే ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఇంకో డిస్ట్రిబ్యూటర్ అనేది అపాయింట్ చేయడానికి లేదండి, అపాయింట్ చెయ్యం మా కంపెనీ నుంచి. కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి ఎంత అమౌంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, అదే డీలర్కి వచ్చి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే టైప్లో అనుకుంటే కనుక డిస్ట్రిబ్యూటర్కి వచ్చి 4.5 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇదేంటంటే మీరు 4.5 lakh సంబంధించిన మెటీరియల్ అనేది మనం ఇచ్చేస్తాం. పూర్తి మెటీరియల్ మా దగ్గర ఎటువంటి డిపాజిట్ ఉండదండి, పూర్తి మెటీరియల్ మీకు ఇచ్చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే డీలర్షిప్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు డిస్ట్రిక్ట్ వచ్చి ఒకళ్ళే ఉంటారండి. తర్వాత డీలర్ వచ్చేసి మనకి ఒక మండలానికి వచ్చి ఒకళ్ళు ఉంటారు. అంటే ఇది డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ డీలర్షిప్ అనేది. తర్వాత డీలర్కి వచ్చేసి 2 lakhs అవుతుందండి. 2 lakhs సరిపడిన మెటీరియల్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మా తరపు నుంచి డిస్ట్రిబ్యూటర్కి కానీ, డీలర్కి కానీ, అలాగే కస్టమర్కి కానీ మెయిన్గా ఏంటంటే మేము మా కంపెనీ నుంచి మీకు డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్ కానీ అపాయింట్ చేస్తున్నాం. కాబట్టి మా కంపెనీ నుంచి మేము మీకు ఇచ్చే సపోర్ట్ అనేది అది ఎలా ఉంటుందంటే, మెయిన్గా మేము ఇచ్చే సపోర్టు మార్కెటింగ్ సపోర్ట్ అవనివ్వండి, మీరు ఎటువంటి మార్కెటింగ్ చేయకపోయినా పర్వాలేదు, మా వైపు నుంచి అంటే మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది 100%. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మీకు మార్కెటింగ్ సపోర్ట్, లీగల్ సపోర్ట్ అండి. మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి, మీ సైజ్ ఆఫ్ ఇప్పుడు మీకు ఏదన్నా ఆఫీస్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, అది బిల్ బుక్లు అవనివ్వండి, నెక్స్ట్ లైసెన్స్లు కావాలండి, ఎటువంటి షాప్కి సంబంధించిన లైసెన్స్ కానీ, అది లీగల్ సపోర్ట్ అనేది మా వైపు నుంచి ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత అని మీకు మెయిన్గా ఏంటంటే ప్రాఫిట్ గురించి మీకు చాలా ఇది కింద ఉంటుంది. ఎందుకంటే ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది, ఎంత 4.5 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాం లేదా 2 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మీకు ఆలోచన ఉండొచ్చు. మెయిన్గా అది దాని విషయానికి వచ్చేసరికి మీకు 4.5 lakh అనేది మీరు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్గా ఒక జిల్లాకి తీసుకుంటే కనుక మీకు దీంట్లో పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే కనుక అబోవ్ 40% అనేది మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ అమౌంట్ పరంగా చూసుకుంటే కనుక మీకు 3 lakhs నుంచి 5 lakhs వరకు ప్రాఫిట్ ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు కావాలన్నా మాకు కాల్ చేయండి, మా ఆఫీస్కి రండి. తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో మా ఆఫీస్ ఉంది. మీరు డైరెక్ట్గా వచ్చి తెలుసుకోవచ్చు మీకు ఎలా వస్తుంది ప్రాఫిట్ అనేది, దాని డీటెయిల్స్ కానీ. అలాగే డిస్ట్రిబ్యూటర్కి చెప్పాను కదండి 3 to 5 lakhs, లేదంటే మీరు 2 to 5 lakhs అనుకోండి. ఎందుకంటే అది డిపెండ్ అపాన్ మా మార్కెటింగ్ ద్వారా ఉంటుంది, రావచ్చు, ఏదో ఏ టైప్లో అయినా సరే ఈ రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డీలర్కి వచ్చేసి 1.5 lakh to 3 lakhs. అతను 2 lakhs పెడుతున్నాడు, 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ప్రాఫిట్ ఉంటుంది. అది ఎలాగేంటనేది మీకు పూర్తి వివరాలు కావాలన్నా, దాని గురించి డీలర్షిప్ తీసుకోవాలన్నా, నెక్స్ట్ దానికి ఇన్ఫర్మేషన్ మిడిల్ ఇప్పుడు మేము ద్వారకా మార్బుల్ షీట్ అని చెప్తున్నాం. ఈ ద్వారకా మార్బుల్ షీట్ లైఫ్ కానీ, లైఫ్ ఎంత ఉంటుంది, వారంటీ విషయాలు కానీ, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా సరే మీరు మా ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా తెలుసుకుంటే మీకు ఏంటనేది కొంచెం క్లియర్గా మనం ఇంకా క్లియర్గా ఇప్పుడు ఇచ్చింది నేను వీడియోలో ఇచ్చేది సమ్ ఇన్ఫర్మేషన్ కొంచెం వరకే ఇవ్వగలను, లేదంటే 30% 40% వరకే నేను ఇవ్వగలను. మీరు ఫోన్ చేసినా సరే మేము ఏంటంటే మీకు ఫుల్ దానికి 30% ఇన్ఫర్మేషన్కి ఇంకో 30% ఇవ్వగలం. మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే ఫుల్ 100% అనేది ఫుల్ ఫేజ్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ డీలర్ తీసేసుకున్న తర్వాత మెటీరియల్ ఎలాగా ఏంటి, మెటీరియల్ ఎంతవరకు మనకు మెటీరియల్ ఇస్తారు అన్ని పూర్తి మేము ఎంత కాస్ట్ చేయాలి, కస్టమర్కి ఎంత ప్రైజెస్ చేయాలి అనేది మీరు చూసుకుంటే కనుక మీరు కాల్ చేసినా మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఇక్కడికి వచ్చినా సరే మనకి ముందుగా అపాయింట్మెంట్ అని బుక్ చేసుకోవాలి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. డీలర్ గానీ డిస్ట్రిబ్యూటర్ గానీ వాళ్ళు ఆఫీస్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలండి? ఇప్పుడు డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ తీసుకున్నారు అనుకుంటే కనుక, ఇప్పుడు ఏదైనా డిస్ట్రిక్ట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్ కానీ తీసుకుంటే కనుక వాళ్ళ ఆఫీస్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్కి అయితే కనుక 200 to 300 square feet అనేది ఒక ఆఫీస్ అనేది ఉండాలండి. ఒక 200 SFT అనేది ఏంటంటే 200 square feet అనేది ఒక గోడౌన్ పర్పస్ లో, ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ మొత్తానికి కస్టమర్కి సేల్ చేయాలన్నా అలాగే డీలర్ సేల్ చేయాలన్నా వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి 200 square feet అనేది 200 to 300 ఉండాలి. 100 SFT ఏంటంటే మీకు ఆఫీస్ పర్పస్ జస్ట్ డెమో పర్పస్ లో కొంచెం చూపించాలి. కాబట్టి ఇప్పుడు ఈ టైప్ మనం డెమో చేసి చూపించామండి, ఈ టైప్ డెమో చేసి చూపించాం కాబట్టి డెమో చేసి చూపించాం. ఆ డెమో పర్పస్ లో మనకి ఒక ఆఫీస్ అనేది 100 SFT ఉండాలి, 200 SFT గోడౌన్కి ఉండాలి. అలాగే డీలర్కి వచ్చేసి విషయంలోకి వస్తే కనుక డీలర్కి వచ్చేసి అక్కడ 200 SFT 100 to 200 అతను ఏంటంటే మెటీరియల్ కస్టమర్కి సప్లై చేయాలి. కస్టమర్కి సప్లై చేయాల్సి వచ్చినప్పుడు 100 SFT లో అతనికి గోడౌన్ సరిపోద్ది, ఎందుకంటే అతను మండలాల వారీగా కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి 100 SFT ఏంటంటే ఒక ఆఫీస్ పర్పస్, ఎందుకంటే అతను కూర్చోవాలి, బిల్లు ఇవ్వాలి, నెక్స్ట్ దానికి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కాబట్టి అతను అనేది 200 SFT ఉండాలి. 100 to 200 SFT అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు మా ఆఫీస్ మేము ఎలా డిజైన్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు వాక్ త్రూ ద్వారా మా డైరెక్టర్ గారు చూపిస్తారనమాట. ఈ ఇటాలియన్ మార్బుల్ అనేది మనకి బాత్రూమ్స్ లో కానీ, ఫర్నిచర్ కానీ, అలాగే టీవీ కబోర్డ్స్ కానీ అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇది డిఫరెంట్ అనే లుక్ వస్తుంది. ఇది ఇటాలియన్ వైట్ అండి. ఇది ఏంటంటే మనకి బెడ్రూమ్స్ కి, టీవీ బ్యాక్గ్రౌండ్ కి, అలాగే ఫర్నిచర్ కి అలా డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మిల్కీ వే అండి. ఇది ఏంటంటే బెడ్రూమ్స్ లో కానీ, ఆఫీస్ పర్పస్ కానీ, రెసిడెన్షియల్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మంచి లుక్ అనేది వస్తుందండి మీకు. ఇది ఏంటంటే ప్లెయిన్ కలర్స్ అండి. మనకి కబోర్డ్స్ కి అలా యూజ్ చేసుకోవచ్చు అండి. కిచెన్ లో కానీ, హాల్లో కానీ ఇలా కబోర్డ్స్ కి అంతా యూజ్ చేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. మనకి ఏంటంటే కిచెన్ లో ఎక్కువగా ప్లెయిన్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ టైప్ లో యూజ్ చేసుకున్నా బాగుంటుందండి. మనం ఏంటంటే వాల్స్ కి ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ తో మనం ఈ టైప్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మంచి ఇలా డెకరేట్ చేసాం కదండి, ఇలా ఒకటే కలర్ కాకుండా ఒక 2-3 కలర్ అనేది మనం యాడ్ చేసుకుని ఇలా చూసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇలా దేవుడి రూమ్స్ కి అనేది డోర్స్ కి ఈ టైప్ లో మనం, ఇదేమో క్రీమ్ వైట్ అండి. ఇందాక చూపించిందంటే నీలానే వైట్, ఇదేమిటంటే క్రీమ్ వైట్ అండి. ఇలా ఒక డివోషనల్ కి డోర్ కి ఇలా అయితే సూట్ అవుతుంది. ఇదేంటంటే మనం ఇప్పుడు ఆఫీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆఫీస్ పర్పస్ లో మనం ఇక్కడ డెకరేట్ చేసిన విధంగా చూడండి. మనం కబోర్డ్స్ కి ఏంటంటే ఇలా 3D డిజైన్స్ లో మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఇప్పుడు చూపించిన విధంగా ఇలా డిఫరెంట్ డిజైన్స్ తో అంటే మనకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత మనకి ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా మంచి లుక్ అనేది ఉంది చూసారా ఇక్కడ. ఆ టైప్ లో మనం ఏంటంటే ఇంకా దీంట్లో డిజైన్స్ అనేది వేరియంట్స్ ఉంటుందండి, మీరు చూసుకునే విధంగా చేయొచ్చు. ఇవి వచ్చేసి వాల్ ప్యానల్స్ అండి. ఇది వచ్చేసి మనం వాల్స్ అనేది, తర్వాత సీలింగ్ అనేది అన్ని విధాలు యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి లుక్ అనేది మనకు ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఫోమ్ షీట్లు అండి. ఇదిగోండి ఇలా, ఇది వాల్స్ కి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత సీలింగ్ అండి అదిగో ఆ విధంగా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. తర్వాత సీలింగ్ వచ్చేసి మార్బుల్ షీట్ అనేది మనం ఈ టైప్ లో డిజైన్ చేసుకోవచ్చు. సీలింగ్ అని చెప్పారు కదా ఇందాక సార్, అది వచ్చేసి ఇలా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పంజాబ్ గణేష్. మా కంపెనీ ప్రోడక్ట్ వచ్చి ద్వారకాసాయి మార్బుల్ షీట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా మా కంపెనీ నెంబర్లు ఇచ్చాను, దానికి కాల్ చేయండి.